నమస్కారం, విశ్వం టీవీకి స్వాగతం. నేను మీ ఉమా. టాలీవుడ్ వెండితెరపై గీతా గోవిందంగా అలరించిన విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందాన నిజ జీవితంలోనూ ఒకటయ్యారు. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందంటూ వస్తున్న ఊహాగానాలకు తెర దించుతూ నేడు ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని చారిత్రాత్మక ఉదయ్పూర్ ప్యాలెస్ లో అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య సాంప్రదాయంగా వీరి వివాహం జరిగింది. రష్మిక తన సొంతూరు కూర్గ్ కర్ణాటక పద్ధతిలో ఎరుపు రంగు చీరలో మెరిసిపోయారు. ఈ వివాహ వేడుకకు విరోష్ అనే నామకరణం చేయడం వెనుక ఒక అందమైన కథ ఉంది. తమను జంటగా చూడాలని కోరుకున్న అభిమానులు సోషల్ మీడియాలో విజయ్ లోని వి, రష్మికలోని రోష్ కలిపి విరోష్ అనే హ్యాష్ ట్యాగ్ ను సృష్టించారు. తమ బంధాన్ని తాము గుర్తించక ముందే అభిమానులు గుర్తించి పెట్టిన ఆ పేరే తమకు శ్రీరామ రక్ష అని, అందుకే పెళ్లి కార్డుపై కూడా అదే పేరును ముద్రించామని ఈ జంట భావోద్వేగంతో వెల్లడించింది. అయితే ఈ సుందరమైన ముగింపు వెనుక రష్మిక జీవితంలో ఒక చేదు జ్ఞాపకం కూడా ఉంది. కెరియర్ తొలినాళ్లలో కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో రష్మికకు 2017లో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కానీ వ్యక్తిగత కారణాలు మరియు వృత్తిపరమైన ఒత్తిళ్ల వల్ల 2018లో ఆ బంధం ముగిసింది. ఆ విరామం తర్వాత విజయ్ తో కలిసి నటించిన గీతా గోవిందం సెట్స్ లోనే వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. అది కాలక్రమేణా గాఢమైన ప్రేమగా మారింది. విదేశీ యాత్రల నుండి జిమ్ వర్కౌట్స్ వరకు అన్ని కలిసే చేస్తూ వచ్చిన ఈ జంట ఎట్టకేలకు ఒకటవ్వడం పట్ల సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నిజమైన ప్రేమ గెలిచింది, మా విరోజ్ జంటకి దిష్టి తగలకుండా ఉండాలి అంటూ నెటిజన్లు వేల సంఖ్యలో పోస్టులు పెడుతున్నారు. అటు అమితాబ్ బచ్చన్, అల్లు అర్జున్ వంటి దిగ్గజ నటుల నుండి ఇటు సామాన్య అభిమానుల వరకు ప్రతి ఒక్కరి కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరి పెళ్లి ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తుండగా మార్చి 4న హైదరాబాద్ లో సినీ రాజకీయ ప్రముఖుల కోసం ఏర్పాటు చేయబోయే గ్రాండ్ రిసెప్షన్ పై అందరు కళ్ళు ఎదురు చూస్తున్నాయి. రౌడీ స్టార్, నేషనల్ క్రష్ ల ఈ కలయిక టాలీవుడ్ లో ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోనుంది.